సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొస్తుంటే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నాడని విమర్శించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రేవంత్ రెడ్డికి బీసీల నుంచి వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నాడని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మురికి కాల్వలో వేసినట్లేనన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందానికి సిద్దమవుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే సత్యం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్న హడావిడితోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జిల్లాల పర్యటనలు పెట్టుకొని గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినామన్న సోయి కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. సంవత్సరం కింద వరకు కూడా మీరే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించిండ్రు. నేనేం మాట్లాడుతున్న వరంగల్లా బీఆర్ఎస్ తోటే సామాజిక న్యాయం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీలతో బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అన్ని అబద్ధ పాటలు మాట్లాడుతుంటారు. 10 సంవత్సరాల్లో ఏనాడు బీసీల గురించి కనీసం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏనాడు కూడా బీసీల గురించి అన్నాడు మాట్లాడలేకపోయినారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాక ఇలా బీసీలంతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారి వెంట నడుస్తురని కేటీఆర్ గారు ఎక్కడ తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు వెంట బీసీలు ఎక్కడ ర్యాలీ అవుతారని చెప్పి అన్ని అబద్ధ మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. నిజంగా మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే మాతో కలిసి పనిచేయండి. ఇలా కేంద్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కదా, మీరు కేంద్రం పైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు న్యాయం చేయాలని మీరు అనుకుంటే మాతో కలిసి రావాలి. అదే ఒక సామాజిక అంశం, ప్రతిదీ రాజకీయం చేయకూడదు కదా. ఒక సామాజిక అంశం లేవనెత్తినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రభుత్వానికి మీరు ఎందుకు అండగా ఉండలేకపోతున్నారు? దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నికలు వస్తేనే బీసీలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వస్తేనే వీళ్ళకి సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది. 10 ఏళ్లలో వీళ్ళు ఏం చేసింది లేదన్నట్టు కూడా. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలువలు వేసినట్టే.